మున్సిపల్ జిల్లా పరిషత్ స్కూళ్ళలో కంటే ప్రైవేట్ స్కూళ్ళలో విద్యా ప్రమాణాలు మెరుగ్గా ఉన్నాయి. అంటే సింపుల్గా చెప్పాలంటే గవర్నమెంట్ స్కూళ్ళ కంటే ప్రైవేట్ స్కూళ్ళల్లో విద్యా విధానాలు బాగున్నాయని చెప్తున్నాను. సో అది కథ. తీర్మానం చూద్దాం. మున్సిపల్ జిల్లా పరిషత్ స్కూళ్ళలో విద్యా ప్రమాణాలు పెంచుటకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఎస్, ఆబ్వియస్లీ ఖచ్చితంగా వేయాలి. సో ఫస్ట్ది కరెక్ట్. నెక్స్ట్, మున్సిపల్ జిల్లా పరిషత్ స్కూళ్ళను మూసివేయాలి. ఓకేనా? చదువు నేను చెప్పిన ఏ విధంగా ఆలోచించాలంటే ఒక సామాజిక స్పృహ ఉన్న ఒక పౌరుడిలా ఆలోచించాలి. ఇప్పుడు స్కూల్ నడుస్తలేవంటే ఎందుకు నడవట్లేదని దానికి రీజన్ తెలుసుకొని దాన్ని బాగుపరచాలి కాబట్టి మూసేస్తామా? ఇప్పుడు మనకు రోగం వస్తుంది, దాన్ని తగ్గడానికి ట్రై చేస్తాం కానీ చావం కదా. సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇక్కడే. సో సెకండ్ కన్క్లూజన్ ఏంటంటే మున్సిపల్ జిల్లా పరిషత్ స్కూళ్ళని మూసివేయాలనేది వెరీ నెగిటివ్. ఇది విద్యా సంస్థకి అంటే గవర్నమెంట్ విద్యా సంస్థలకి వ్యతిరేకంగా ఉంది కాబట్టి ఇది రాంగ్ అనమాట. ఓకేనా? అంటే ఏదైనా స్కూల్కి సంబంధించినటువంటి విషయాలలో ఏంటి అంటే అక్కడ ఏమైనా నెగిటివిటీ ఉంటే దానికి సంబంధించినటువంటి సొల్యూషన్ వెతకాలి తప్ప దాన్ని క్లోజ్ చేయకూడదు. ఓకే? సో అదనమాట. ఓన్లీ వన్ కన్క్లూజన్ ఇస్ కరెక్ట్.